అందరూ నమస్కారం. పూర్వం ఋషులు అడవుల్లో తిరిగినప్పుడు కందమూలాలు తిని జీవించారని చెప్పారు. అడవి ప్రాంతంలో ఎవరున్నా సరే కందమూలాలు తిని జీవించేవారు. మనం ఆదిమానవుల కాలం నుంచి కందమూలాలు తిని జీవనం సాగించేవారు. అలా ఏంటంటే అలాంటి కందమూలాల్లో ఒక కందమూలం మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదేంటంటే రాజుల దుంప అంటారు, అలాగే అడవి దుంప అంటారు, కొన్ని చోట్ల అడవి తేగ దుంప అంటారు. ఇదేంటంటే దుంప ఇది కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టేస్తారు. టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఉప్పు వేసి ఉడకబెట్టి తినేయడం. ఇంకా మంచి బలం ఇది, మంచి ఆరోగ్యం కూడా. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ దుంపలు తిన్నారనుకోండి బరువు తగ్గుతారు అనమాట. తగ్గాలనుకున్న వారికి ఇది ఒక వరం. ఎప్పుడు దొరుకుతుంది అంటే కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతుంది, అన్ని చోట్ల ఉండదు. ఈ అటవీ ప్రాంతాల్లో తూర్పులో బాగానే దొరుకుతుంది. సంక్రాంతి, దీపావళి నుంచి సంక్రాంతి వరకు ఈ దుంపలు దొరుకుతాయి అనమాట. ఇంకోటి ఇది చిడిపోయి అన్నంలా అయిపోద్ది అనమాట. కొంతమంది అందులో రసం కర్రీ తినేస్తారు అనమాట, అన్నంలాగా, అన్నం బదులు అనమాట. అదంటే మంచి బలం, శాంతగా ఆకలేదు, స్లిమ్గా అవుతుంది అనమాట. అడవి దుంప అని పెడతారు. అలాగే అడవి తేగ దుంప